శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 7వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే సూర్యుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అలాగే పనిచేసే చోట అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ రంగంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే ఉద్యోగ పరంగా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. బాగా కష్టపడితేనే ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఈ వారం కొద్దిగా ఆటుపోట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. విద్యార్థులకి, ఉద్యోగులకి, వ్యాపారస్తులకి ఈ వారం బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే తర్వాత 3 రోజులు 4వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 4 రోజుల్లో కుజుడి బలం బాగుంది కాబట్టి మొదటి 4 రోజుల్లో మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. మంచి రేట్ వస్తే ప్రాపర్టీలు అమ్మాలనుకుంటే అమ్మచ్చు. రియల్ ఎస్టేట్లో కూడా మొదటి 4 రోజుల్లో బలం బాగుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా మొదటి 4 రోజుల్లో అనుకూలిస్తాయి. అలాగే సోదరులతో కలిసి ఏవైనా కార్యక్రమాలు ప్రారంభించాలన్నా మొదటి 4 రోజుల్లో బలం చాలా బాగుంది. అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం తక్కువగా ఉంది కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా అతి కష్టం మీద అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వారం మొత్తం చంద్రుడు 8, 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా చంద్రుడికి 8, 9 సంచారాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. 10, 11 సంచారాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మేషరాశి వాళ్ళు ఈ వారంలో చివరి 3 రోజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే గురు, శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ వారం ప్రధానంగా సూర్యుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లో ఆవుకు తినిపించాలి. అలాగే దానాలు ఇచ్చుకోవాలంటే గోధుమల దానం, పెసల దానం, బొబ్బర్ల దానం ఇచ్చుకోవటం మంచిది. రవి బలము, బుధుడి బలము లేదు కాబట్టి ఈ 2 గ్రహాలకి అధిష్టాన దైవమైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించిన ధ్యానం చేసుకోవాలి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ప్రతిరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి రాజరాజేశ్వరి దేవి అష్టకం చదువుకోవటం, ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం, లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయటం ద్వారా ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి 12వ ఇంట్లో సంచారం చేసేటప్పుడు శత్రువులు ఎక్కువగా ఉంటారు. అది కూడా ఆఫీసులో పనిచేసే చోట శత్రువులు ఎక్కువ ఉంటారు. వ్యాపారంలో శత్రువులు ఎక్కువ ఉంటారు. ఉద్యోగపరంగా శత్రువులు ఎక్కువ ఉంటారు.
నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పనిచేసే చోట సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడండి. మీ వెనక గోతులు తీసే వాళ్ళ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని ప్రతిరోజు ఆఫీసులకు వెళ్ళండి. అలాగే రాజకీయాల్లో కూడా ఎంత కష్టపడ్డా ఈ వారం పెద్దగా ఫలితం ఉండదు. వ్యయంలో సూర్యుడు ఉండటం వల్ల తండ్రితో మాట్లాడేటప్పుడు కానీ, తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. శ్రమ చేసి చదివితేనే పరీక్షల్లో రాణిస్తారు, విద్యలో రాణిస్తారు. అలాగే ఉద్యోగస్తులకైతే ఎంత కష్టపడ్డా కూడా ఫలితం తక్కువ ఉంటుంది. ఆఖరి క్షణంలో క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓపికతో వ్యవహరించే ప్రయత్నం చేయాలి. వ్యాపారం ఎంత బాగా సాగినప్పటికీ లాభాలు కొద్దిగా తక్కువగానే వస్తూ ఉంటాయి. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమ ఎక్కువ ఉన్నప్పటికీ ఫలితం కొద్దిగా తక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 3 రోజులు మూడో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే గురు, శుక్ర, శనివారాల్లో కుజుడి బలం బాగుంది. ఆ రోజుల్లో ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా, ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా బలం బాగుంది. అలాగే గురు, శుక్ర, శనివారాల్లో రియల్ ఎస్టేట్లో ముఖ్యమైన డీలింగ్స్ చేసుకోండి. అప్పులు తీర్చాలన్నా ఈ 3 రోజుల్లో తీర్చే ప్రయత్నం చేస్తే మంచిది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా చివరి 3 రోజుల్లో బలం బాగా ఉంది. కాబట్టి ప్రాపర్టీస్ పరంగా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో చివరి 3 రోజులు బలం బాగుంది. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 2వ ఇంట్లో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మీ మాటలకు ఎదుటి వాళ్ళు పరవశించిపోతారు. అలాగే షడ్రసోపేతమైనటువంటి భోజనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో కూడా మీ మాటల పట్ల ఆకర్షితులై అందరూ అన్యోన్యంగా ఉండటానికి ఆస్కారం ఉంది. కళారంగంలో, సినిమా, టీవీ రంగంలో, సంగీత, నాట్య రంగాలలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. చంద్రుడు ఈ వారం మొత్తం కూడా 7, 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 7, 10 సంచారాలు బాగుంటాయి. 8, 9 సంచారాలు బాగుండవు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో మొదటి 2 రోజులు అంటే ఆది, సోమవారాలు, అలాగే చివరి రోజు అంటే శనివారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ వారంలో రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టినటువంటి పెసలు ఆవుకు తినిపించాలి. అలాగే గోధుమలు, పెసలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే కూడా రవి, బుధుల బలం పెరుగుతుంది. అలాగే రవి, బుధులకు అధిష్టాన దైవం శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి ప్రతిరోజు అష్టాక్షరి మంత్రం చదువుకుంటే మంచిది. ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అలాగే విష్ణు పంజర స్తోత్రం చదివినా విన్నా ఈ వారం మొత్తం అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. వారం మొత్తం విశేషమైన శుభయోగం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలితాలు పరిశీలిస్తే రవి 11వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పై అధికారులతో, సహోద్యోగులతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆఫీసులో మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అలాగే రాజకీయాల్లో కూడా పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే విద్యార్థులకి చాలా అనుకూలమైన కాలం. కావలసిన కాలేజీల్లో కానీ, కావలసిన స్కూళ్ళలో కానీ సీటు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ర్యాంకులు వచ్చే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉంది. పరీక్షల పరంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగపరంగా వాళ్ళ కష్టానికి తగిన గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయి.
వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా కూడా రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈ వారం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. కోపం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రాపర్టీస్ వ్యవహారాల్లో, అంటే ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే సోదర సోదరీమణులతో కూడా ప్రతి విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా మాట్లాడుతూ వ్యవహరించాలి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు జన్మంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది, అంటే భోగాలు బాగా ఉంటాయి, విందు భోజనాలు ఉంటాయి. అలాగే ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ మాటలతో ఎదుటి వాళ్ళని కట్టిపడేస్తారు. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. సంగీత, నాట్య రంగాలలో, సినిమా, టీవీ రంగాల్లో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తగ్గిపోతాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 6, 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 సంచారాలు అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే చంద్రుడు 6, 7 సంచారాలు చేసే మొదటి 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఆది, సోమ, మంగళ, బుధ ఈ 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ వారం ప్రధానంగా కుజుడి బలం ఒక్కటే లేదు. మిగతా గ్రహాలు రవి, బుధుడు, శుక్రుడి బలం చాలా బాగుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కుజుడి ప్రీతి కోసం నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే బ్రాహ్మణుడికి కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. స్తోత్రాల పరంగా సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే అద్భుతమైన విజయాలు లభిస్తాయి. దేవాలయ దర్శనం పరంగా కూడా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 10వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దశమంలో రవి సంచారం అనేది గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కోసం పరీక్షలు రాసినట్లయితే విజయసిద్ధి లభిస్తుంది. అలాగే ప్రమోషన్ల గురించి అధికారులతో చర్చలు చేస్తే విజయం సాధిస్తారు. దశమంలో రవి బలం ఉంది కాబట్టి రాజకీయాల్లో ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి బాగా యోగిస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 10వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడితేనే పరీక్షల్లో రాణిస్తారు, ఉత్తీర్ణత ఉంటుంది. కష్టపడకపోతే విద్యార్థులకి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో కూడా మీరు ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉన్నప్పటికీ ఓపికతో వ్యవహరించాలి. వ్యాపారంలో కొత్త కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా నడిపించే ప్రయత్నం చేయాలి. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం తక్కువ ఉంది, నరఘోష పెరుగుతుంది, శత్రుబాధలు పెరుగుతాయి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. నరదిష్టి తగలకుండా వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ల్యాండ్స్ కొనటం, అమ్మటం, భూములు కొనటం, అమ్మటం ఈ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. రాబడి కన్నా కూడా ఖర్చు పెరిగేటటువంటి సూచనలు శుక్రుడి బలం తక్కువగా ఉండటం వల్ల కనిపిస్తున్నాయి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 5, 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 5, 8 సంచారాలు వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే
మంగళ బుధ గురు శుక్ర ఈ 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు ఖచ్చితంగా మీకు అనుకూల ఫలితాలనే కలిగిస్తాయి. ప్రధానంగా కర్కాటక రాశికి బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసల ఆవుకు తినిపించాలి. కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు కూడా ఆవుకు తినిపించాలి. దానాల పరంగా పెసలు దానము, కందులు దానము, బొబ్బర్లు దానము ఇచ్చుకుంటే వారం మొత్తం యోగిస్తుంది. అలాగే మంత్రజపం పరంగా బుధుడికి విష్ణుమూర్తి అధిపతి కాబట్టి, కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి అధిపతి కాబట్టి నరసింహస్వామి మంత్రం చదువుకుంటే మంచిది. ఓం నమో నారసింహాయ ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. శుక్రుడి బలం లేదు కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి. అలాగే లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. దానివల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. నరసింహస్వామి ఆలయ దర్శనం, లలితా పరమేశ్వరీదేవి ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే రవి బలం చాలా తక్కువ ఉంది. రవి బలం తక్కువ ఉంది కాబట్టి పనిచేసే చోట అధికారులతో సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆలోచించి మాట్లాడాలి. రాజకీయ రంగంలో కూడా ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. బుధుడు ఈ వారం మొత్తం 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో రాణించాలన్నా, పరీక్షల్లో విజయం సాధించాలన్నా కష్టం ఎక్కువ పడాలి. అలాగే ఉద్యోగంలో కూడా శ్రమ ఎక్కువ ఉన్నా మీకు గుర్తింపు తక్కువ ఉంటూ ఉంటుంది. సహనంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే వ్యాపార పరంగా కూడా కొద్దిగా ఆటుపోట్లు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న సింహరాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని కష్టపడినట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 4 రోజుల్లో కుజుడి బలం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ప్రాపర్టీ డీలింగ్స్లో సక్సెస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో మంచి సక్సెస్ ఉంటుంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలన్నా మొదటి 4 రోజుల్లో బలం ఎక్కువ ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ సింహరాశికి యోగిస్తున్నాడు. సింహరాశికి శుక్రుడి బలం చాలా బాగుంది. శుక్రుడి బలం బాగున్నప్పుడు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఏదో ఒక విధంగా డబ్బులు మీ చేతికి అందుతూ ఉంటాయి. అలాగే కళారంగం, సినిమా టీవీ రంగం, సంగీత నాట్య రంగాల్లో కూడా అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా శుక్రుడు 11వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఊహించని విధంగా అదృష్టం కలిసి వచ్చి ధనయోగం కలిగే సూచనలు ఉన్నాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 4, 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 4, 5 సంచారాలు వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సింహరాశి వాళ్ళు ఈ వారంలో చివరి 3 రోజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అంటే గురు, శుక్ర, శని ఈ 3 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా సూర్యుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి, అలాగే కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే రవి బుధులు ఇద్దరూ కూడా బలంగా లేరు కాబట్టి ప్రతిరోజు సింహరాశి వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది. కృష్ణుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ ద్వారా అన్ని వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా సింహరాశి వాళ్ళకి శుక్రుడి బలము, అదేవిధంగా ప్రారంభంలో కుజుడి బలం ఉండటం వల్ల వారం మొత్తం చాలా వరకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి అష్టమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి అష్టమంలో సంచారం చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానీ, హెడేక్ కానీ,
ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి హెల్త్ గురించి జాగ్రత్తగా కన్యా రాశి వాళ్ళు కేర్ తీసుకోవటం అవసరం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆఫీసులో కూడా పనిచేసే చోట వర్క్ ప్రెషర్ పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా కొద్దిపాటి ఎదురు దెబ్బలు తగిలేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే బుధుడు అష్టమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఉద్యోగులు ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ఫలితం లేకపోయినప్పటికీ ఓపికతో వ్యవహరించే ప్రయత్నం చేయాలి. అలాగే వ్యాపారస్తులు ఎంత కష్టపడ్డా సరే వ్యాపారం ముందుకు సాగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినప్పటికీ జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేయాలి. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి కన్యా రాశి వాళ్ళకి ఈ వారం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం కూడా 10, 11 స్థానాల్లో సంచారం చేస్తాడు. కుజుడికి 10వ సంచారం వ్యతిరేకం, 11వ సంచారం అనుకూలం. అంటే చివరి 3 రోజులు కుజుడి బలం బాగుంది. చివరి 3 రోజుల్లో ప్రధానంగా ఏవైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ప్రాపర్టీస్ అమ్మాలన్నా అమ్ముకోవచ్చు. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా చివరి 3 రోజుల్లో చేసుకుంటే చాలా మంచిది. చక్కటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 10వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో చాలా వరకు అనుకూల ఫలితాలు రావటం కష్టమని చెప్పుకోవాలి. అలాగే శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి ప్రధానంగా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా చంద్రుడు 3, 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 3, 6 సంచారాలు అనేవి అనుకూల ఫలితాలను ఇస్తాయి. 4, 5 సంచారాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి 2 రోజులు, ఆఖరి రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఆది సోమవారాల్లో కానీ శనివారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ప్రధానంగా రవి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే రవి బుధుల బలం లేదు కాబట్టి ఈ 2 గ్రహాలకి విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు ప్రతిరోజు చదువుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. దేవాలయ దర్శనం పరంగా విష్ణు ఆలయ దర్శనం, లలితాదేవి ఆలయ దర్శనం అన్ని రకాలుగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా విష్ణు సహస్రనామం చదవటం లేదా వినటం, లలితా సహస్రనామం చదవటం లేదా వినటం ద్వారా కూడా వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి సప్తమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పనిచేసే చోట ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సహోద్యోగుల రాజకీయాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. రవి బలం తక్కువ ఉంది కాబట్టి వృత్తిపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ వారం మొత్తం బుధుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తులారాశి వాళ్ళకి తక్కువ ఉంది కాబట్టి తులారాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. పోటీ పరీక్షల కోసం కూడా ఎక్కువ కష్టపడి చదివే ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగం లేని తులారాశి వాళ్ళు బాగా కష్టపడి ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుంది. కానీ ఉద్యోగంలో కష్టానికి తగిన గుర్తింపు లభించడం కష్టంగానే ఉంటుంది. శ్రమతో ఎంత ప్రయత్నించినా సరే గుర్తింపు తక్కువగా వస్తూ ఉంటుంది. ఓపికగా, సహనంగా ముందడుగు వేయాలి. అలాగే వ్యాపార పరంగా కూడా తులారాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీ డీలింగ్స్లో జాగ్రత్తగా ఉండాలి. భూములు కొనటం, అమ్మటం,
ఈ వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా ఆటుపోట్లు కనిపిస్తున్నాయి. అలాగే సోదర సోదరీమణులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 9వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం అద్భుతంగా ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం పొందటానికి శుక్రుడి బలం తులారాశి వాళ్ళకు బాగా పనిచేస్తుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 2, 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 2, 4, 5 సంచారాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. 3వ సంచారం ఒక్కటే అనుకూల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తులారాశి వాళ్ళు ప్రధానంగా మంగళ, బుధవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 2 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే అవి చాలా వరకు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే రవి బుధుల బలం పెరగటం కోసం ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగటం కోసం ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రము, సుబ్రహ్మణ్య అష్టకము చదవటం లేదా వినటం చేయాలి. విష్ణు ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే దానాల పరంగా గోధుమల దానం, పెసల దానం, కందుల దానం ఇచ్చుకోవటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. రవి బలం బాగుంది కాబట్టి అనారోగ్యాలు తొలగిపోతాయి. ఇంతకుముందున్న అనారోగ్యాలకు చెక్ పెడతారు. ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. శత్రువులు నశించిపోతారు. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. అలాగే అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా పదవులు వచ్చే అవకాశం ఉంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. విద్యార్థులకు పూర్తిగా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో అనుకూల ఫలితాలు పొందుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో సీటు పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ర్యాంకుల పరంగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం లేని వాళ్ళకి చాలా సులభంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు. మీకు పనిచేసే చోట విలువ, గౌరవం పెరుగుతాయి. వ్యాపార పరంగా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. పెద్దగా పెట్టుబడులు పెట్టకపోయినప్పటికీ వ్యాపార రంగంలో విశేషమైనటువంటి లాభాలు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ డీలింగ్స్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. సోదర సోదరీమణులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 8వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ సమసిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్య వాతావరణం ఏర్పడుతుంది. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 1, 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 1, 3 సంచారాలు అనుకూలం, 2, 4 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఆది సోమవారాలు కానీ, గురు శుక్రవారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం కుజుడి బలం ఒకటే తక్కువ ఉంది. కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే మంచిది. రోజు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి.
అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది. కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు ఆవుకు ఆహారంగా తినిపించాలి. అలాగే కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సంతానం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సంతానం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాల్లో ఆలస్యం ఏర్పడుతూ ఉంటుంది. రాజకీయ పరంగా కూడా పదవుల కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగపరంగా కూడా ఎంత కష్టపడ్డా ఫలితం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఓపికతో ముందడుగు వేయాలి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వ్యాపారంలో కొద్దిగా ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 7, 8 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం లేదు. సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంది. అలాగే అష్టమ కుజ దోషం కూడా ఉంది కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కింద పడి దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు, వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయం అవటం అనేది ధనుసు రాశి వాళ్ళకి కొంచెం ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. కొత్త పరిచయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 12, 2 సంచారాలు వ్యతిరేకం, 1, 3 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మంగళ, బుధవారాలు కానీ శనివారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా ధనుసు రాశికి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, అలాగే కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపిస్తూ ఉండాలి. దానాల పరంగా గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. దేవాలయ దర్శనం పరంగా విష్ణు ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. స్తోత్రాల పరంగా విష్ణు సహస్రనామ స్తోత్రము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అలాగే రాజరాజేశ్వరి అష్టకము చదువుకోవాలి. మంత్రాల పరంగా ప్రతిరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు, అలాగే ఓం గుహాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు, అలాగే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఈ మంత్ర జపం చేయటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి చతుర్థంలో 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మీ ఆఫీసులో కొలీగ్స్తో కలిసి ఏవైనా ప్రాపర్టీస్ కొనాలని, అమ్మాలని ప్రయత్నిస్తే వాటి పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో ఉద్యోగం పరంగా ఏదైనా చదువుకోవాల్సి వస్తే దాని పరంగా కూడా ఆటంకాలు వస్తాయి. అంటే ఉద్యోగం పరంగా ఒక ఇంక్రిమెంట్ కోసం, ఒక ప్రమోషన్ కోసం మీరు ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే దానిలో కొన్ని ఆటంకాలు వచ్చే సూచనలు ఉంటాయి. అలాగే రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ కొద్దిగా ఆటుపోట్లు ఉండేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే బుధుడు ఈ వారం మొత్తం కూడా 4వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. బుధుడి బలం మకర రాశికి బాగుంది కాబట్టి మకర రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కూడా పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా పెద్దగా శ్రమ పడకుండానే వ్యాపారం బాగా సాగటం, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా కుజుడు మొదటి 4 రోజులు 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు.
కాబట్టి మకర రాశి వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలన్నా, ల్యాండ్ మీద ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా మొదటి 4 రోజుల్లో చేసుకోండి. తర్వాత 3 రోజుల్లో చేసుకుంటే మాత్రం ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్, ప్రాపర్టీ సేల్ చేయటం ఇవి మొదటి 4 రోజుల్లో చేసుకోండి. ముఖ్యమైన రియల్ ఎస్టేట్ డీలింగ్ కూడా మొదటి 4 రోజుల్లో చేసుకోండి. మొదటి 4 రోజుల్లో అప్పులు తీర్చే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 6వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆడవాళ్ళకి, మకర రాశి వాళ్ళకి గైనిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడి 6వ సంచారం వల్ల కళారంగం, సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొంచెం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 11, 12, 1, 2 స్థానాల్లో మకర రాశికి సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 11, 1 సంచారాలు అనుకూలం, 12, 2 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆది సోమవారాల్లో కానీ, గురు శుక్రవారాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మకర రాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, అదేవిధంగా శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. దానాల పరంగా గోధుమలు దానం ఇచ్చుకోవటం, బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం మంచిది. మంత్రాల పరంగా ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఓం రవయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. శుక్రుడికి సంబంధించినటువంటి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. దేవాలయ దర్శనం పరంగా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం, అమ్మవారి ఆలయ దర్శనం చేయటం ద్వారా పూర్తిగా అనుకూల ఫలితాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి తృతీయంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. రవి బలం చాలా బాగుంది. అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పొలిటికల్గా ఎదగటానికి కూడా బాగా ప్రయత్నం చేసుకోవచ్చు. అధికార పదవులు లభిస్తాయి. అలాగే వ్యవసాయ రంగం, అగ్రికల్చర్లో కూడా టాప్కి వెళ్ళే అవకాశాలు ఈ వారం కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. బుధుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో మంచిగా రాణిస్తారు. ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా సరే ఫలితం కొంచెం తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ నమ్మకంతో వేచి చూసేటటువంటి ధోరణిలో ముందడుగు వేయాలి. వ్యాపార పరంగా కూడా కొద్దిగా ఆటుపోట్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆటుపోట్లు అధిగమించి కొత్త పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేయాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 5వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. తర్వాత 3 రోజులు అనుకూల సంచారం పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనాలన్నా, అమ్మాలన్నా, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఈ వారంలో చివరి 3 రోజుల్లో చేసుకోండి. అప్పుడు 6వ సంచారం వల్ల యోగిస్తుంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసుకోవాలన్నా చివరి 3 రోజుల్లో చేసుకోండి. అప్పులు తీర్చాలన్నా చివరి 3 రోజుల్లో అప్పులు తీర్చండి. అప్పుడు మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 5వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. అందులోనూ శుక్రుడికి 5వ సంచారం ఉంది. కాబట్టి మీ పిల్లల్లో ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం చక్కగా అనుకూలిస్తాయి. అలాగే దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దాంపత్య పరంగా ఈ వారం ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 10, 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11 సంచారాలు అనుకూలం, 12, 1 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా ఈ వారంలో బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, అదేవిధంగా కుజుడి బలము మొదటి 4 రోజులు లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. ప్రధానంగా పెసలు, అలాగే మొదటి 4 రోజుల్లో ఒకసారి కందులు దానం ఇచ్చుకుంటే మంచిది. స్తోత్రాల పరంగా సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం
21 సార్లు చదువుకోవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రం అద్భుత ఫలితాలను ఇస్తుంది. అలాగే మొదటి 4 రోజుల్లో కుజుడి బలం లేదు కాబట్టి ఆ సమయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం మొదటి 4 రోజుల్లో చేసుకుంటే చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశికి ఈ వారం వారఫలాలు పరిశీలించినట్లయితే రవి ద్వితీయంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మీరు పనిచేసే చోట ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాస్తో కానీ ఎంప్లాయీస్తో కానీ గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో మాట్లాడినా, పిత్రార్జిత ఆస్తిపాస్తుల గురించి మాట్లాడినా, ద్వితీయంలో రవి బలం తక్కువగా ఉంది కాబట్టి 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులకు అనుకూలమైన కాలము. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో కూడా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఈ వారం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందటానికి మీనరాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం చాలా అద్భుతంగా సహకరిస్తోంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం తక్కువ ఉంది. ప్రాపర్టీస్ పరంగా ఏదైనా ఇబ్బంది కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో 1కి 10 సార్లు డాక్యుమెంట్స్ చూసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి కొత్త పరిచయాల వల్ల విశేషమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడి బలం బాగుంది కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంగీత, నాట్య రంగాలలో అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. చంద్రుడు ఈ వారం మొత్తం కూడా 9, 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 9, 12 సంచారాలు వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు గోవుకు ఆహారంగా తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు ఆహారంగా తినిపించాలి. అలాగే 1 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. సూర్యుడి ప్రీతి కోసం మంత్రము, అదేవిధంగా ఈ కుజుడి ప్రీతి కోసం మంత్రము చదువుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కుజుడి ప్రీతి కోసం ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం పింగళాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారము మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.